ఖురాన్ ప్రకారంగా యేసువారు సజీవంగా ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. మరి ఇద్దరిలో ఎవరు గొప్ప అండి అని కొంతమంది క్రైస్తవులు ప్రశ్నిస్తున్నారు. దివ్య ఖురాన్లోని సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత 157 మరియు 158లో మరియం కుమారుడైనటువంటి ఈసా యేసుక్రీస్తుని మేము చంపాము, హతమార్చాము అని చెప్పిన కారణంగా వారు శిక్షను చవిచూశారు. వాస్తవంగా వారు ఆయనని చంపను లేదు, సిలువపై ఎక్కించను లేదు. వమా ఖతలు వమా సెలబు, వారు చంపను లేదు మరియు సిలువపైకి ఎక్కించను లేదు. మేము ఆయన్ని సజీవంగా మా వైపునకు ఎత్తుకున్నాము అని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. అంటే ఈ ఆయతులో ఈసా అలైహిస్సలాం వారు చనిపోలేదు, దైవము ఈసా అలైహిస్సలాం వారిని సజీవంగా పైకి ఎత్తుకున్నాడు అని ఖురాన్ వాక్యం ఉంది. కాబట్టి ఈసా అలైహిస్సలాం వారు మీ ఖురాన్ ప్రకారంగా చనిపోలేదు కదా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు కాబట్టి ఇద్దరిలో ఎవరు గొప్ప అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు క్రైస్తవ సోదరులు. అంటే ఇక్కడ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారికి దైవం సాధారణ మరణాన్ని ఎందుకు ప్రసాదించలేదు, తన వైపునకు ఎందుకు ఎత్తుకున్నాడు అని క్రైస్తవులు ప్రశ్నిస్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ ప్రవక్త యొక్క ఉమ్మతు కూడా ఆ ప్రవక్త తనను దైవంగా ప్రకటించుకున్నాడు అనేటటువంటి భ్రమకు గురి కాలేదు. ఏ ప్రవక్తను మీరు చూడండి, అది మోషే ప్రవక్త అయినా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైనా, అంతకంటే ముందు వచ్చినటువంటి ప్రవక్త ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా ఆనాటి ప్రజలు భ్రమకు గురి కాలేదు. కానీ యేసుక్రీస్తు అనుచర సమాజము ఆనాటి ప్రజలు మాత్రం భ్రమకు గురైపోయారు. ఆ భ్రమ ఏంటంటే ఈయన దేవుడిగా ప్రకటించుకున్నాడు అనేది ఒక భ్రమ, రెండో భ్రమ ఏంటంటే ఆయనే దేవుడు అనేటటువంటి ఒక భ్రమ. కాబట్టి సాధారణ మరణం యేసుక్రీస్తుకు ప్రసాదించకుండా దైవం యేసుక్రీస్తు వారిని తన వైపునకు ఎత్తుకున్నాడు. ఒకవేళ ఆయన ఇక్కడే చనిపోయి ఉన్నట్లయితే ఆ సమాధిని కూడా ఒక పెద్ద దర్గాగా చేసి ఆయనే దేవుడని కూడా భావించేవారు. అందుకే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ కూడా ఉంది. ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన సాధారణ మరణం పొందుతారని కూడా సహీ హదీసు గ్రంథాల్లో తెలియచేయడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఉమ్మత్ ఎవరైతే ఉన్నారో వారు భ్రమపడ్డారు యేసుక్రీస్తు వారు దేవుడేమో అని. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారిని సజీవంగా సశరీరంగా ఆయన వైపుకు ఎత్తుకున్నాడు. ఆ తర్వాత అందుకే రెండవ రాకడ ఉంది. వచ్చిన తర్వాత ఆనాటి ప్రజలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే యేసుని దేవుడిగా భావిస్తున్నారో, నేను దైవం కాదని స్వతహాగా ఆయన ప్రకటిస్తారు అని అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లోని సూరే మాయిదా సూరా నంబర్ 5 ఆయత 116లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ విధంగా రేపు జడ్జిమెంట్ డే రోజు, తీర్పు దినం రోజు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారితో దైవం ఈ విధంగా ప్రశ్నిస్తాడు, ఓ మరియం కుమారుడైనటువంటి ఈసా యేసు, నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు అల్లాను కాదని నిన్ను నీ తల్లిని దైవాలుగా చేసుకోండి అని ఆజ్ఞాపించావా అని అడిగినప్పుడు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు ఈ విధంగా అంటారు, ఓ అల్లా, నువ్వు అత్యంత పరమ పరిశుద్ధుడవు, ఏ మాట అనేటటువంటి హక్కు నాకు లేదో ఆ మాట నేను ఎలా అనగలుగుతాను? ఒకవేళ నేను అలా అని ఉన్నా నీకు తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. ఓ అల్లా, నా మనసులో ఏముందో నీకు తెలుసు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నువ్వు సమస్త విషయాలు తెలిసినటువంటి మహా వివేకవంతుడివి అని ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారి విషయాన్ని తెలియజేశారు. నేను ప్రపంచంలో ఉన్నప్పుడు నన్ను దేవుడని నేనెలా చెప్తాను? ఓ అల్లా, ఇది అబద్ధం అని చెప్పి యేసుక్రీస్తు వారిని ఆరాధించే వారికి వ్యతిరేకంగా ఆయన సాక్ష్యం ఇస్తారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారో రేపు తీర్పు దినం రోజు యేసుక్రీస్తు వారిని వ్యతిరేకిస్తారు అన్న విషయం ఏదైతే ఉందో ఇది ఖురాన్లో ఉంది కదండి, మేము ఎలా నమ్మాలని క్రైస్తవులు ప్రశ్నించవచ్చు. సోదరులారా, ఈ విషయం బైబిల్లో కూడా మీరు చూడవచ్చు. బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 మరియు 23 వచనాలని మనం చూసినట్లయితే, ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామం మీద ప్రవచింపలేదా, నీ నామం మీద దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామం మీద అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ములను ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయు వాళ్ళారా నా ఎద్దుట నుండి వెల్లుడి అని యేసుక్రీస్తు వారు గెట్ అవుట్ అని చెప్తారు. ఎవరైతే యేసుక్రీస్తుని దైవంగా చేసుకుని ఆరాధిస్తున్నారో జడ్జిమెంట్ డే రోజు మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, యెహోవానే దేవుడని మీకు చెప్పాను కదా, మీరెందుకు నన్ను దేవుడు అని చెప్పారు, ఇక మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళిపోండి అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఈ విషయం ఖురాన్లో ఉంది మరియు బైబిల్లో ఉంది. అంటే ఆనాటి ప్రజలు యేసుక్రీస్తుని దైవంగా భ్రమలో పడిపోయారు, యేసుక్రీస్తుని దేవుడిగా చేసుకున్నారు, యేసుక్రీస్తు దేవుడు అనేటటువంటి భ్రమలో ఉండిపోయారు. కాబట్టి దైవం యేసుక్రీస్తు
వారిని సశరీరంగా ఆయన పైకి ఎత్తుకోవడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఉంది. ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ఒక రాజుగా వస్తారు, సాధారణ మరణం చెందుతారు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి అపోహకు గురి కాకుండా ఉండాలని ఖురాన్ విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు అయినా ముహమ్మద్ సల్లల్లాహు వారైనా వీరిద్దరు కూడా తమకు అతీతంగా ఉన్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించారు. ఇక్కడ ముస్లింలంతా కూడా ఒక క్లారిటీని కలిగి ఉన్నారు. యేసు ఎవరు అంటే ఒక దైవ ప్రవక్త మాత్రమే, యేసుని పుట్టించినటువంటి యెహోవా అనే నిజమైనటువంటి దేవుడు అని ముస్లింలు ఒక క్లారిటీతో ఉన్నారు. కానీ క్రైస్తవులో రెండు గ్రూప్స్ మనకు కనిపిస్తున్నాయి. యేసుని దేవుడు మరియు దేవుని కుమారుడు అని కొంతమంది అంటే, లేదు యేసు కేవలం ఒక ప్రవక్త మాత్రమే, యెహోవా అనే దేవుడు అని చెప్పే క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా క్రైస్తవులే అస్పష్టతకు గురైపోయి ఉన్నారు. ముస్లింలు చాలా క్లారిటీగా ఉన్నారు. యేసుని నమ్మడమే కాదు, యేసు సశరీరంగా దైవం వైపునకు ఆయన లేపబడ్డారు, ఆయన మరణించలేదు, రెండవ రాకడ ఉందని ప్రతి ముస్లిం కూడా నమ్ముతాడు. కాబట్టి మీరు ముస్లింలు ఈ విధంగా ప్రశ్నించే ముందు ఖురాన్ని ఒకసారి సరిగ్గా తర్జుమాతో పాటు చదువుతారని నేను ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.